ఉద్రిక్తతల నడుమ హిట్ లిస్టులు సంచలనంగా మారుతున్నాయి. హమాస్, హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులకు చెందిన చీఫ్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్లోని కీలక నేతలను టార్గెట్ గా చేసుకుంది. తమపై దాడి చేయడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి స్కెచ్ వేశాయి. ఇప్పటికే తమ రేడార్లో ఉన్న హానియే నస్రల్లాను హతమార్చిన ఐడిఎఫ్ నెక్స్ట్ టార్గెట్ ఖమేనీ అనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఇరాన్ హిట్ లిస్ట్ అంటూ ఓ జాబితా వైరల్ గా మారింది. అందులో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుతో పాటు ఆ దేశ మంత్రులు, ఐడిఎఫ్ కమాండర్లు పేర్లు ఉండడం సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ హిట్ లిస్ట్ పై అధికారిక కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్లోని కీలక నేతలను టార్గెట్ గా చేసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా చీఫ్లను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ను టార్గెట్గా చేసుకుంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ దాదాపు 200కు పైగా క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడులను అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. తాము ఇరాన్పై ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ కేబినెట్ భేటీలో కీలక చర్చ జరిగింది. ఇరాన్లోని కీలక నేతలను అంతమొందించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన కీలక కమాండర్లను టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుందన్న ముందస్తు సమాచారంతో ఖమేనీ అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ హిట్ లిస్ట్ అంటూ ఓ జాబితా వైరల్గా మారుతోంది. ఆ జాబితాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన కమాండర్లు ఆ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. ఈ జాబితా విషయంలో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ నెతన్యాహు కాకపోయినా ఇతర ఇజ్రాయెల్ సీనియర్ నేతలు టార్గెట్ కావచ్చని తెలుస్తోంది. చీఫ్ జనరల్ స్టాఫ్ హెర్జీ హలేవి, ఆయన డిప్యూటీ అమీర్ బరం ఆ జాబితాలో ఉన్నారు. ఇంకా ఉత్తర, దక్షిణ, సెంట్రల్ కమాండ్ మేజర్ జనరల్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆహారాన్ హలీవా వంటి వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ చేసిన దాడిపై నెతన్యాహు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఇరాన్ ప్రజలకు ఇకపై స్వేచ్ఛ లభిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇజ్రాయెల్ ఖమేనీని టార్గెట్ చేసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్కు ఆర్థిక మూలాలైన చమురు, సహజ వాయువు కేంద్రాలతో పాటు అణు కేంద్రాలపైన దాడి చేయాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ కీలక స్థావరాలతో పాటు ఖమేనీ లాంటి కీలక నేతలను అంతమొందించడమే తమ లక్ష్యమని ఐడిఎఫ్లోని కీలక అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన ఆరోపణలకు చేశారు. ప్రస్తుత సంక్షోభానికి కారణం ఎవరో చెబుతూ వరుస ట్వీట్లు చేశారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధాలకు అమెరికా, యూరోపియన్ దేశాలే కారణమని ఖమేనీ ఆరోపించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన పేరిట వస్తున్న వాళ్ల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందన్నారు. ఈ ప్రాంతం నుంచి ఆ శత్రుమూకలు గనుక వైదొలిగితే ఖచ్చితంగా ఈ యుద్ధాలు ఆగిపోతాయన్నారు. అంతేకాదు ఇస్లామిక్ రెవల్యూషన్ స్ఫూర్తి, ఇరాన్ ప్రజలు, మిత్రదేశాల సహకారంతో శత్రు సంహారం చేపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎప్పటినుంచో వైరమున్నా మంగళవారం ఇరాన్ చేసిన దాడి అతిపెద్ద దాడి అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. తమపై ప్రతిదాడులకు దిగితే గనుక తమ నుంచి మరింత ధీటైన బదులు వస్తుందని ఇరాన్ రివల్యూషన్ గార్డులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇరాన్ చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించగా దాడులకు మిత్రపక్షం అమెరికా కూడా మద్దతు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్పై తాము చేసిన దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్ తమను బలవంతంగా యుద్ధంలోకి లాగిందన్నారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని, శాంతిని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్తో ఘర్షణ నేపథ్యంలో దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఖతార్ చేరుకున్నారు. ఖతార్తో ద్వైపాక్షిక చర్చలతో పాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించనున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక పెజెష్కియాన్ తొలి విదేశీ పర్యటనకు ఖతార్ వెళ్లారు. తాము భద్రత, శాంతిని కోరుకుంటున్నామని, కానీ ఇజ్రాయెల్ నేరాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇరాన్లోనే హమాస్ నేత హానియను చంపేసిందని, వారం పాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతిని నెలకొల్పుతామని అమెరికా, ఐరోపా దేశాలు కోరాయని, దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కానీ ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉందని, అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ హెచ్చరించారు. శాంతి కోసం ప్రశాంతంగా ఉండాలని తమను కోరారని, దీంతో స్వీయ నియంత్రణ పాటిస్తున్నామన్నారు.
ఇజ్రాయెల్ గనక దాడి చేస్తే మరింత భయంకరంగా తాము కూడా ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.